ఎంత పేరు సంపాదించినా, ఎన్ని ఆస్తులున్నా మన తర్వాత తరం మన వారసులకి. అది మనకి ఎయిము. అసలు బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద అగ్రదర్శకులు అందరూ కూడా హీరోకి ఎలా కథ రాసుకుంటారో అలాగే బ్రహ్మానంద గారికి హీరో కంటే ముందు ఒక సీన్స్ బ్రహ్మానంద గారి స్క్రిప్ట్లోనే ముందు కథలోనే మీ డేట్స్ ఉన్నాయా లేదా తర్వాత విషయం. ప్రతి స్క్రిప్ట్లో బ్రహ్మానందం ఉండేవాడు మేము చూసినప్పుడు. సో అలా చేసుకున్న మీరు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఏ డైరెక్టర్ని అడిగినా లేకపోతే ఏ పెద్ద బ్యానర్ అడిగినా ఏ ప్రొడ్యూసర్ ఎవరిని అడిగినా 2 నిమిషాల్లో మీకు మీ అబ్బాయి కానీ హీరోకి చేయడానికి చాలా వెంటనే జరుగుతుంది. అలా ఇండస్ట్రీని మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు మీ అబ్బాయి విషయంలో అంటే మీరు ఏం చెప్తారు? ఇది అంటే నువ్వు అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఆ పాయింట్కి వస్తే నన్ను నేనే ఉపయోగించుకోలేదు తెలుసా నీకు. ఐ నెవర్ ఇన్ మై 40 years హిస్టరీ నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ దగ్గరికి కానీ, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి కానీ, ఏ ఆర్టిస్ట్ దగ్గరికి కానీ, లేకపోతే ఏ ఆఫీస్కైనా వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ ఏదైనా ఉంటే చూడండి సార్ అని నేను అడగలేదని చెప్తే అది నా అహంకారం అవుద్ది. అడిగేటువంటి అవకాశం భగవంతుడు నాకు కల్పించలేదు. ఐ బిలీవ్ ఇన్ దట్. కాబట్టి ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే మీ అబ్బాయి ఉన్నాడు కదా, అదేగా మీరు అడిగేది, మీరు ఎందుకు ఉపయోగించుకోలేదని. దిస్ ఈజ్ మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, మీరే కాదు ఎవరైనా, డెస్టినీ. ఇక్కడ డెస్టినీ టేక్స్ ప్లేస్. దానికి మించింది ఏదీ లేదు. అది జరగాలనుకుంటే అలా జరుగుతుంది, అది జరగకూడదు అనుకుంటే ఏం చేసినా మానదు. కాబట్టి యు కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్. మనం ఇది ప్రయత్నం చేద్దాం, అది ప్రయత్నం చేస్తే అయ్యేవాడు అయితే నువ్వు ఎంత బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అయి ఉండేవాడు సురేష్ చెప్పు. నువ్వు ఒక పత్రికాధినేత అయి ఉండేవాడివి, అవునా? పెద్ద ఒక డైలీ ఈనాడు రామోజీరావు అంతటి వాడు అయి ఉండేవాడు. ప్రయత్నం చేయట్లేదా? నువ్వు చేస్తున్నావు. నీకు ఎంతవరకు రావాలో అంతవరకే వస్తుంది. బట్ అది ఎలాగో వచ్చేది వస్తుంది కాబట్టి మనం సైలెంట్గా కూర్చోవడం అని కాకుండా, ఎందుకంటే చిన్న ఫిలసాఫికల్ ట్రెండ్ ఉంటుంది కాబట్టి చెప్పట్లా నేను, ఇదేదో కొంచెం సరదాగా జరుగుతున్న ఇది కాబట్టి. అందువల్ల ఎవరు ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వలేరు. ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, పెద్ద పెద్ద స్టేజ్కి వెళ్ళాల్సిన వాళ్ళు. కొంతమంది వెళ్ళలేదు, కొంతమంది వెళ్తారు. అందుకే నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్తుండేవాడిని, ఇక్కడ సర్కస్ లైట్ అని ఒకటి చెప్తుండేవాడిని నేను. ఎందుకంటే సర్కస్ స్టార్ట్ అయ్యే ముందు లైట్ ఒకటి వేస్తాడు, పెద్ద లైట్. అది అదే లైట్ వేసాడు అనుకొని సర్కస్ స్టార్ట్ అవుతుందని మనకి సిగ్నల్ అది. అప్పుడు అందరూ అలాగా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైట్ కొంతమంది మీద అలా పడుతుంటుంది. ఆ లైట్ పడ్డప్పుడు వాడు కొంచెం మన మీద లైట్ పడిందిరా అనుకుంటాడు. అలా 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 తిరుగుతుంటుంది లైట్ కొంతసేపు, కొంతసేపు అదే కొంత టైం ఒకటి మీద, కొంత టైం ఒకటి మీద, అట్లా ఇట్లా పడుతుంది. ఆ టైంలో వాడు మెరిసిపోతాడు. అందుకే సినిమా స్టార్ అంటారు. ఆ మెరుపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్డం తగ్గిపోయిన తర్వాత కనపడదు. అటువంటి లైట్ అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కటి మీద, ఇప్పుడు నాబోటోడి మీద చాలా, ఇప్పుడు 40 years ఒక కమెడియన్గా నేను ఉంటామంటే అదేదో నా గొప్పతనం, నేను ప్రతి దానికి ట్రెండీగా తయారై జాగ్రత్తగా చేస్తే ఇవన్నీ పిచ్చి మాటలని నా నమ్మకం. కాబట్టి అక్కడ వాడు లైట్ వేసేవాడు బీడీ కాల్చుకోవడానికో దీనికో పక్క వెళ్తాడు, దగ్గర వదిలేసి వెళ్ళినప్పుడు కాసేపు స్టే అవుద్ది. స్టే అవగానే నా అంతటోళ్ళు లేడనుకొని తెగకూడదు. అది ముందు మనల్ని గురించి మనం తెలుసుకోగలిగితే అది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్. అందుకని కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది కాబట్టి కొంతమంది కుర్రాళ్ళకి ఇది నచ్చదేమో అని నేను చెప్పను. బట్ నువ్వు అడిగావు కాబట్టి అది చెప్తున్నాను. మనం ఏమీ ఎవరు చేయాలనుకుంటే అవలేము, మనం చేయకూడదు అనుకుంటే ఆగదు. గౌతమ్, అలా మీరు హాయ్, మీరు హీరోగా ఒక 5-6 సినిమాలు చేసిన 1000 సినిమాలకు పైగా నటించిన మహానటుడు బ్రహ్మానంద గారు. అవునండి. సో మీరు ఎప్పుడు మీ సినిమాలు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సో ఈ సినిమా విషయానికి వచ్చిన తర్వాత అంటే మీరు జనరల్గా తండ్రి కొడుకులు ఇందాక అడిగిన కానీ తండ్రి కొడుకుని జనాల్లో ఉంటుంది, అది ఫిక్స్ అవుతారు. సో ఒకసారిగా ఇలా చేయడం అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నాన్నగారు చెప్పారు. ఫస్ట్ పల్లకిలో పెళ్లి కూతురులో ఒక చిన్న సీన్ ఉంటుందండి, ఇద్దరు కలిసి చేసింది. నాకు అప్పుడు ఐ వాజ్ 19 years old. నాకు తెలియదు నేను ఏం చేస్తున్నాను తెలియదు. ఆ మూమెంట్లో చేస్తాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈయన్ని ఎదురుగా ఆయన అక్కడ కెమెరాలో యాక్షన్ అయిన తర్వాత ఆయన నేను పర్ఫామ్ చేస్తున్నామంటే అది డెఫినెట్గా ఇది అంటే నాకు మిగతా తర్వాత ఎన్ని సినిమాలు చేస్తానో ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అదొక ఎక్సైట్మెంట్. దీన్ని ఎలాగైనా సీరియస్గా తీసుకోవాలి, ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఆయనతో పాటు చేస్తున్నారంటే గ్యారంటీగా చాలా కంపారిజన్స్ వస్తాయి, చాలా మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి, అన్నీ పిన్ పాయింటెడ్గా చూస్తారు.
సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి షాట్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చాలా కేర్ఫుల్గా ప్రతి షాట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక వర్క్ షాప్ చేసుకుని అన్నీ చేసుకున్నాను. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ థింగ్ దట్ హ్యాపెన్. రాజు సర్కస్ లైట్ అని ఒకటి చెప్తుండేవాడిని నేను. ఎందుకంటే సర్కస్ స్టార్ట్ అయ్యే ముందు లైట్ ఒకటి వేస్తాడు, పెద్ద లైట్. అది లైట్ వేసాడు అనుకొని సర్కస్ స్టార్ట్ అవుతుందని మనకి సిగ్నల్ అది. అప్పుడు అందరం అలాగా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైట్ కొంతమంది మీద అలా పడుతుంటుంది. ఆ లైట్ పడ్డప్పుడు వాడు కొంచెం మన మీద లైట్ పడిందిరా అనుకుంటాడు. అలా 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 తిరుగుతుంటుంది లైట్. కొంతసేపు కొంతసేపు అదే కొంత టైం ఒకడి మీద, కొంత టైం ఒకడి మీద, అట్లా ఇట్లా పడుతుంది. ఆ టైంలో వాడు మెరిసిపోతాడు. అందుకే సినిమా స్టార్ అంటారు. ఆ మెరుపు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్డం తగ్గిపోయిన తర్వాత కనపడదు. అటువంటి లైట్ అలా తిరుగుతున్నప్పుడు ఒక్కొక్కడి మీద, ఇప్పుడు నాబోటోడి మీద చాలా, ఇప్పుడు 40 years ఒక కమెడియన్గా నేను ఉంటామంటే అదేదో నా గొప్పతనం, నేను ప్రతి దానికి ట్రెండీగా తయారై జాగ్రత్తగా చేస్తే, ఇవన్నీ పిచ్చి మాటలని నా నమ్మకం. కాబట్టి అక్కడ వాడు లైట్ వేసేవాడు బీడీ కాల్చుకోవడానికో దీనికో పక్క వెళ్తాడు, దగ్గర అది వదిలేసి వెళ్ళినప్పుడు కాసేపు స్టే అవుద్ది. స్టే అవగానే నా అంతటోళ్ళు లేడనుకొని తెగకూడదు. అది ముందు మనల్ని గురించి మనం తెలుసుకోగలిగితే అది దట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్. అందుకని కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది. కాబట్టి కొంతమంది కుర్రాళ్ళకి ఇది నచ్చదేమో అని నేను చెప్పను. బట్ నువ్వు అడిగావు కాబట్టి అది చెప్తున్నాను. మనం ఏమీ ఎవరు చేయాలనుకుంటే అవలేం, మనం చేయకూడదు అనుకుంటే ఆగదు. గౌతమ్, అలా మీరు హాయ్, మీరు హీరోగా ఒక 5-6 సినిమాలు చేసిన 1000 సినిమాలకు పైగా నటించిన మహానటుడు బ్రహ్మానంద్ గారు. అవునండి. సో మీరు ఎప్పుడు మీ సినిమాలు ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సో ఈ సినిమా విషయానికి వచ్చిన తర్వాత, అంటే మీరు జనరల్గా తండ్రి కొడుకులు ఇందాక నా అడిగినా కానీ తండ్రి కొడుకుని జనాల్లో ఉంటుంది, అది ఫిక్స్ అవుతారు. సో ఒకసారిగా ఇలా చేయడం అన్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నాన్నగారు చెప్పారు కదా. ఫస్ట్ పల్లకిలో పెళ్లి కూతురులో ఒక చిన్న సీన్ ఉంటుందండి, ఇద్దరు కలిసి చేసింది. నాకు అప్పుడు ఐ వాజ్ 19 years old. నాకు తెలియదు నేను ఏం చేస్తున్నాను తెలియదు. ఆ మూమెంట్లో చేసాం. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈయన్ని ఎదురుగా ఆయన అక్కడ కెమెరాలో యాక్షన్ అయిన తర్వాత ఆయన నేను పర్ఫామ్ చేస్తున్నామంటే అది డెఫినెట్గా ఇది అంటే నాకు మిగతా తర్వాత ఎన్ని సినిమాలు చేస్తానో ఏంటో నాకు తెలియదు, కానీ ఈ సినిమా మాత్రం ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అదొక ఎక్సైట్మెంట్. దీన్ని ఎలాగైనా సీరియస్గా తీసుకోవాలి, ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఆయనతో పాటు చేస్తున్నారంటే గ్యారంటీగా చాలా కంపారిజన్స్ వస్తాయి, చాలా మాట్లాడతారు, అన్నీ ఉంటాయి, అన్నీ పిన్ పాయింటెడ్గా చూస్తారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి షాట్ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి చాలా కేర్ఫుల్గా ప్రతి షాట్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక వర్క్ షాప్ చేసుకుని అన్నీ చేసుకున్నాను. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ వెరీ ఎక్సైటింగ్ థింగ్ దట్ హ్యాపెన్. రాజు